ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న అత్యాచారాల నిరోధానికి ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్తుంది. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మహిళల రక్షణ ఎలా ఉంది? తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వమే కాదు, భారతదేశంలో సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేటికి ద్విజాతి పౌరులుగా చూడబడుతున్నారు. దానికి కారణం మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలే. దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధి వ్యవహరించలేదన్నమాట వాస్తవం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇటీవల కాలంలో ఈ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందనే వార్తలు మనం చెప్పడం కానీ స్వయంగా అసెంబ్లీ చర్చల్లోనే జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో మొన్న నేరాలు ఎన్ని జరుగుతున్నాయని చెప్పేసి అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి రోజుకి 48 కేసులు, అంటే మహిళల మీద జరిగే అత్యాచారాల కేసులు రోజుకు 48 నమోదవుతాయని చెప్పేసి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అధికారికంగా 48 జరుగుతున్నప్పుడు ఇంకా ఎన్ని అనధికారికంగా జరుగుతున్నాయో, ఎన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వట్లేదనే విషయం అర్థం కాని పరిస్థితి. ఎటు చూసినా కూడా రోజుకు అఘాయిత్యం. ముక్కు పచ్చలాన్ని పసిపిల్లల దగ్గర నుండి 90 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా, దాంతోపాటు ఇవాళ పాశవికంగా అసలు మాటలతో వర్ణించలేని విధంగా మహిళల మీద అత్యాచారాలు జరగడం చాలా బాధాకరమైన విషయం. కొన్ని కేసుల్లో అయితే చంపేసిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా డెడ్ బాడీలు కూడా ట్రేస్ కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే లా అండ్ ఆర్డర్ ఒకవైపు, లేకపోతే నేరాల అదుపుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కేవలం మాటలుగానే కనిపిస్తున్నాయి తప్ప చేతల్లో కనిపించట్లేదు. అంటే ఏదైతే మహిళా హోంమంత్రిగా ఉన్నారు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, కానీ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు అయినా కూడా ఎక్కడా కూడా మహిళల రక్షణకి చర్యలు చేపట్టలేదని విమర్శ బలంగా అనిపిస్తుంది. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? నిన్నటి వరకు కలిసి తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కలిసి అన్ని మహిళా సంఘాలు కలిసి చాలా పోరాటాల్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం యంత్రాంగం మొత్తం తన చేతుల్లో ఉన్నప్పుడు ఆ యంత్రాంగంలో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, దాన్ని ఎలా సరి చేసుకోవాలి. ఈ నిన్నటి వరకు నేను అదే అట్రాసిటీస్ మీద, అవతల ప్రభుత్వం మీద నేనైతే ఎలా అయితే పోరాటం చేశాను, ఇవాళ నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద మచ్చపడకుండా ఉండాలనే ఆలోచనతో హోంమంత్రి గారు ఉండాలి. ఫస్ట్లో వచ్చిన 4 వారం 10 రోజుల్లో ఆవిడ చక్కగానే మేము నేరాలను అదుపు చేయడానికి చూస్తున్నాం. ముఖ్యంగా నేరాలకి ఆజ్యం పోస్తున్న మాదక ద్రవ్యాల నిర్మూలనకు మేము కృషి చేస్తామని చెప్పడాన్ని మేమందరం అప్రిషియేట్ చేసాం. కానీ మాదక ద్రవ్యాల్లో కేవలం గంజాయి తీసుకున్నారు తప్ప ఇవాళ మద్యం విపరీతంగా విచ్చలవిడిగా ఉంది. మద్యం వల్ల అనేక అనర్థాలు జరుగుతుంది, దాని కంట్రోల్కి తీసుకోవట్లా. అలాగే ఎక్కడైనా సరే అత్యాచారం జరిగితే వెంటనే స్పాంటేనియస్గా అరెస్ట్ చేస్తున్నాము, వాళ్ళకి ఎఫ్ఐఆర్ కడుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఆ ఎఫ్ఐఆర్ కట్టడం తర్వాత ఏదో ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఎఫ్ఐఆర్ కట్టడం కాక ఈ నేరాల అదుపుకి ప్రభుత్వం ఏం చర్చ చేస్తుంది, ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది, దాని కంట్రోల్ కోసం ఏదైనా యంత్రాంగాన్ని స్పెషల్గా ఏర్పాటు చేస్తున్నారని ఇంతవరకు ఏమీ చేసినట్టు కనిపించట్లేదు. వాళ్ళు దొరికారు, నేరస్తు దొరికాడు అని అరెస్ట్ చేసాం, వాళ్ళు లోపల పెట్టాం, వితిన్ అవర్స్లోనే చేస్తున్నాం, వితిన్ రోజుల్లోనే చేస్తున్నాం అని చెప్పడం అనేది అది చెప్పడం వరకే తప్ప అది మళ్ళీ ఎందుకు జరుగుతున్నప్పుడు ఇలా జరిగే వాటికి ఈ సమీక్ష ఏది, ఆ సమీక్షను కంట్రోల్ చేయడానికి మాటల ద్వారా తప్ప చేతలు అనేవి కనిపించలేదని ప్రజల్లో ఎక్కడ చూసినా కూడా మహిళలు ఇదే బాధ వ్యక్తమవుతూ ఉంది. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం నిజంగా ఈ నేరాల అదుపుకి చేయాలనుకున్నప్పుడు చట్టాలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, దోషులు కఠినంగా శిక్షించే చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు కూడా పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ కట్టడానికి వెళ్తే మహిళలకి రక్షణ లేదు. అలాగే కోర్టుకి వెళ్తే ఆ కోర్టులో కూడా కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, జిల్లాకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలంటున్నాం. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో బండిల్స్ ఆఫ్ కేసు ఫైళ్ళు పెరుగుతూ ఉంది తప్ప అవి విచారణకు నోచుకోవట్లే. అలాంటప్పుడు వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం లేదు. నేను జైల్లోకి వెళ్ళా మాట్లాడొచ్చా, ఇంకో చోటకి వెళ్ళి మాట్లాడొచ్చా, ఆ వ్యక్తిని పరామర్శించచ్చా, ఇలాంటివి కాదు జనానికి కావాల్సింది. ఇవాళ ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ బాధ్యతాయుతంగా స్పాంటేనియస్గా స్పందించడంతో పాటు అక్కడ ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, అక్కడ ఎవరైతే సంబంధిత అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు స్పీడ్గా చేస్తారు. అదే ఉదాహరణకి గతంలో ప్రభుత్వాలను విమర్శించేటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏదైనా విషయం జరిగినప్పుడు మహిళల మీద అబ్యూజ్గా మాట్లాడినా, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడిన సందర్భంలో కూడా కేసులు పెట్టిన సందర్భంలో ఒకళ్ళకు అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం. అధికార పక్షాల వాళ్ళను అసాసినేట్ చేసి వెంటనే కేసులు కడుతున్నారు, ప్రతిపక్షంలో అసాసినేట్ చేస్తే పట్టించుకునే పరిస్థితి. అలా స్వామి లాభం స్వలాభం అన్నట్టు ఈ రెండింటికే వాళ్ళ లాభం కోసం చూస్తున్నారు తప్ప ఎదుటి వాళ్ళ లాభం చూసే పరిస్థితి కనిపించలేదు అనేది కనిపిస్తూ ఉంది. కొంచెం అది కాక ఇటీవల కాలంలో 3000 మంది కిడ్నాప్ గురైనట్టు హెచ్ఆర్సీ ప్రకటించింది, హ్యూమన్ రైట్స్ కమిషన్.
పిల్లలు కిడ్నాప్ కాదు, ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, బాలికల ట్రాఫికింగ్, దాని మీద ఏం తీసుకుంటున్నారు? ఇంతవరకు రిపోర్ట్ చెప్పలే ఎక్కడ. ఇలాంటి వాటి మీద కూడా ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి వ్యవహరించాలని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆడబిడ్డల రక్షణ అదేం ఆడబిడ్డల కోసం నేను ముందుంటానని చెప్పన్నారు. వాలంటీర్లని చాలామందిని ఈరోజు విధుల్లో తీసుకునే పరిస్థితి ఉంది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? మహిళా సమాఖ్య ఇంతకంటే దారుణం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతికొండ మీటింగ్లో చెప్పారు, వాలంటీర్లకు ప్రమాణం చేసి నేను వస్తున్నాను, మీరు బాధపడకుండా నేను 10,000 ఇస్తామని చెప్పారు. ఇవాళ 2,60,000 మంది వాలంటీర్ రోడ్డు పడ్డారు. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఉన్నవాళ్ళ అందరూ పేదవాళ్ళు, ఏదో వేడినీళ్ళకి చన్నీళ్ళకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. 5,000 వస్తే చదువుకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. 5,000తో ఇల్లు గడుపుకునే వాళ్ళు ఉన్నారు. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం, ఎవరైనా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం వచ్చే ప్రతి పథకాన్ని వీళ్ళ ద్వారా జనాలు తీసుకెళ్తే ఈ ఉన్న 50 కుటుంబాల్లో ఏ ఇంట్లో ఎవరున్నారు, వాళ్ళెవరు ఇంటి ప్రతిదీ మ్యాపింగ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళంతా చాలా చక్కగా ఎక్కడ ఏదొచ్చినా సరే వాళ్ళ ద్వారా జరిగిన పెట్టుబడి వాళ్ళని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా ఏదో గతంలో వాళ్ళు చేశారు, వాళ్ళ అనుయాయులు అని చెప్పేసి వాళ్ళని తొలగించడం కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే వాళ్ళ వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు 2,60,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ తలుచుకుంటే 1% మనం ఎలక్షన్లో తేడా దెబ్బకి ఆ ప్రభుత్వం వచ్చేది కదా, వాళ్ళకి బోల్డ్ సీట్లు వచ్చాయి, వాళ్ళ 11తో పరిమితం అయ్యేవాళ్ళు కాదు కదా. అలా కాదు. కాబట్టి మీరు వెంటనే వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళు 2,60,000 మందిని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు పెట్టే ఖర్చులు ఎంత? ఒకవేళ వైసీపీ అన్నప్పుడు నేను నాకు డౌట్ ఏంటంటే, మరి వైసీపీలో పనిచేసే వాళ్ళని మంత్రులుగా ఎలా తీసుకున్నారు? ఇప్పుడు మన పక్కనే కొలుసు పార్సాది గారు వైసీపీ చేశాడు, మరి ఆయన మంత్రిగా తీసుకున్నారు. ఆనం బ్రదర్స్ వాళ్ళు వచ్చారు. ఇలాంటి వాళ్ళందరినీ వైసీపీలో తీసుకుంటుంటే రాజకీయంగా మీకు అనుకున్న వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు, కానీ ప్రజలకు ఉపయోగపడే వాలంటీర్స్ మాత్రం మీకు అక్కర్లేదా? అందుకే కాబట్టి వీళ్ళు చేసే న్యాయమైన పోరాటం. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 నెలల నుండి జీతాలు లేవు. ఇప్పుడు వస్తారో లేదో తెలియదు. వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? అందరూ డిగ్రీ హోల్డర్స్, చాలా దాదాపు ఉన్న వాళ్ళందరూ 70% డిగ్రీలో ఉండే, ఏ ఉద్యోగులు లేకపోతే నిరుద్యోగులుగా ఉండేకండి ఏదో పని చేసుకుందాం బతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. మహిళల సమాఖ్యగా మహిళల రక్షణ కోసం ఎటువంటి పోరాటాలు చేసే అవకాశం ఉంటుంది? లాస్ట్ మహిళా సమాఖ్యగా మామూలుగా ఇవాళ సమాజంలో మహిళలకి గౌరవం కావాలి, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సమాన స్థానం కావాలంటే మహిళల మీద జరిగే అత్యాచారాలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. చట్టాలు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. చట్టాల్లో ఉన్న లోపాలను సరిచేయాలి. వాటితో పాటు అవసరమైన ఈ నేరాల నిరోధానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఆ యంత్రాంగం కూడా వాళ్ళు సక్రమంగా పనిచేసేట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఓకే, రైట్. ఏదైతే మహిళా సమాఖ్యగా మహిళల రక్షణ కోసం పోరాటం అయితే ఉధృతం చేస్తామో, వాలంటీర్లు కూడా విధులు తీసుకోవాలని దుర్గాభవాని గారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న సమయంలో ఉన్నటువంటి నేతల్ని మంత్రులుగా పక్కన కూర్చోబెట్టుకున్నారు. 2,60,000 మంది ఉన్నటువంటి వాలంటీర్ల పట్ల ఇంతటి నియంతృత్వ ధోరణి మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.